ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? వీక్షిస్తున్నారా? నేటి ధ్యాన వాక్యము నిర్గమకాండం 33 అధ్యాయము 14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ప్రభువునందు ప్రియులారా, గత మాసమంతా దేవుడు మనల్ని కాపాడి మరి ఒక నూతన మాసంలో మనము ప్రవేశించే వాక్యము కృపను ప్రభు మనకు అనుగ్రహించుక. ఇదిన వాగ్దానములు ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చును అని ప్రభు అంటూ తెలియచేస్తున్నారు. మన జీవితంలో మనం కూడా కొనుక్కోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా వచ్చుము అని అడిగారు. ప్రభు సన్నిధి మాకు తోడుగా ఉన్నప్పుడు మనకు సమస్తము కూడా కలుగుతూ, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు ప్రతి కీడును తొలగించి మేలులను మనకు అనుగ్రహించువాడు ఉంటున్నాడు. మోషే జీవితంలో మోషే దాన్ని అనుభవించినాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో నడిచేటప్పుడు ఆయన సన్నిధికి వారికి తోడుగా ఉన్నది కనుక ఆయన వారికి సమృద్ధి అయినటువంటి పరలోకపు ఆహారము, మంచి జీవజలమును, మాంసమును సమస్తమునిచ్చి పోషించారు. ఎడారిలో ఆయన తన ప్రజలకు అన్ని తానే అయి సమస్తమును అనుగ్రహించిన గొప్ప దేవుడు కనుక నీ జీవితంలో కూడా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. సమస్త మేలులు నీకు అనుగ్రహించి తన మెండైన దీవెనతోనూ ఆశీర్వాదంతో నింపి నిన్ను కనపరచువాడుగా ఆయనట్టు ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని ప్రభువుని అడగండి. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంది మిమ్మల్ని నడిపించి తీర్చుగాక. ప్రార్థించుకుంటాం. మహాగరుడ పరిశుద్ధుడా నీకు వందనా. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆశీర్వదించున యేసు నామమున అడిగినాము తండ్రి. ఆమె శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమె